Hello traders, welcome to a simple Telugu binary trading channel. First of all, thank you so much guys for making or hitting 200 subscribers. Thank you so much for love your me love and support ki thank you so much guys. Okay, so manam one day back I made a video on Kotex OTC or price action trap trading psychology and all. So let's try the same guys. I want to do few more trades ఒకసారి చూద్దాం కన్ఫర్మేషన్ కోసం అసలు ట్రాప్ ట్రేడింగ్ బెటరా లేదంటే ప్రైస్ యాక్షనే బెటరా మన కోటెక్స్ ఓటీసీలో. ఓకే, సో ఒక క్లారిటీకి ఈరోజైనా వస్తామో లేదో చూద్దాం. ఎందుకంటే మొన్న చేసిన వీడియోలో మనకి రెండు ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి ప్రైస్ యాక్షన్ వర్క్ అయింది, ఒక్కొక్కసారి ట్రాప్ ట్రేడింగ్ వర్క్ అయింది. సో లెట్స్ సీ హౌ ఇట్ విల్ వర్క్అవుట్ టుడే. ఓకే, ఓకే యూరో సిహెచ్ఎఫ్లో ఓకే ఆల్మోస్ట్ దిస్ ఈస్ ద సపోర్ట్. రీసెంట్లీ ట్రెండ్ లుక్స్ అప్ ట్రెండ్. సో మనం ఏం చేస్తాం, బైకాస్ చూస్తాం. ఓకే, మేక్ ఇట్ గ్రీన్ సో ఇట్స్ ఈజీ. ఓకే, మనం బైక్కి చూస్తాం, ప్లాన్ చేస్తాం. నేను 5 minutes క్యాండిల్స్ గైస్, నాట్ 1 minute. సో మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసి క్యాండిల్ అనేది లోపల ఫిల్ అవ్వాలి. ఈ జోన్ ఫిల్ అయితే మేబీ మనం బై ట్రేడ్ ప్లేస్ చేయొచ్చు. ఓకే, యూరో సిహెచ్ఎఫ్లో. యూఎస్టీ సిహెచ్ఎఫ్ USD CHF, it's a very big candle. Maybe I don't know what ఇంతే. ఓటీసీలో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైమ్. సో మేబీ చార్ట్ ఓపెన్ అయ్యి ఉండొచ్చు, లేదంటే ఇక్కడ క్లోజ్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఉండొచ్చు. మేబీ ఇట్స్ ఎ డైరెక్ట్ క్యాండిల్, అంత స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది. సో ఇక్కడైతే మనకు స్కోప్ ఏం లేదు USD CHF. సో ఐమ్ టేకింగ్ ఇట్ అవుట్. యూరో జేపీవై, ఐ థింక్ వీఆర్ ఎట్ ఎ గుడ్ సపోర్ట్. ఇక్కడ చూడండి, యూరో జేపీవై చూడండి గైస్, మనం ఒక సపోర్ట్ దగ్గర ఉన్నాం, ఎక్స్ట్రీమ్ లెవెల్. ఇంకా మార్కెట్ అయితే ఆ లెవెల్ని టచ్ చేయలేదు. సో యాక్చువల్గా ఇప్పుడు ప్రైస్ యాక్షన్ వర్క్ అవుద్దా లేదో చూద్దాం. ఓకే, నౌ ద టెస్ట్ స్టార్ట్స్. సో యూరో జేపీవైలో కూడా వీ హ్యావ్ ఏ సపోర్ట్ జోన్, కరెక్ట్. బట్ చూసుకుంటే ట్రెండ్ అప్ ట్రెండ్, సపోర్ట్ జోన్ ఉంది. బట్ ఇక్కడ నుంచి మనం చూసుకుంటే సెల్లర్స్ ఆర్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్. జోన్ అయితే ఇక్కడ ఉంది, బట్ జోన్కి టచ్ అవ్వకముందే క్యాండిల్స్ అనేవి బయింగ్ క్యాండిల్ అవ్వడానికి ట్రై చేస్తున్నాయి. మేబీ లిటిల్ సెల్లర్స్ ఎగ్జాషన్, బట్ చూద్దాం జోన్లోకి వెళ్ళాక. ఇక్కడ కూడా అంతే, జోన్లోకి వెళ్ళాలి, బట్ ప్రిఫర్ ఓన్లీ వీ కెన్ సీ సమ్ బయింగ్ ప్రెషర్. యూరో జీబీపీ సంగతి ఏంటి? యూరో జీబీపీ క్లియర్లీ అప్ ట్రెండ్. ఇక్కడ కూడా మనకు ఒక సపోర్ట్ ఉంది, బట్ ఓకే సపోర్ట్ లుక్స్ బ్రాడర్. సో దీన్ని గ్రీన్ కలర్ చేద్దాం సపోర్ట్ కాబట్టి. ఒక పని చేయొచ్చు, లెట్ మీ క్లోన్ ఇట్. ఇక్కడ మనకి ఒక బుల్లిష్ ఇంబ్యాలెన్స్ ఉంది కదా, దాన్ని అది పనిచేస్తో లేదో చెక్ చేద్దాం. ఓకే, ఓకే నేను ఈ బుల్లిష్ ఇంబ్యాలెన్స్ని అయితే మార్క్ చేసుకున్నా. సో ఒకవేళ క్యాండిల్ అనేది ఈ ఈ జోన్లోకి వస్తే బేసికలీ ఇక్కడ నుంచి సపోర్ట్ అయ్యే ఒక గ్రీన్ క్యాండిల్ అయితే ఎక్స్పెక్ట్ చేయాలి మనం. సో చూద్దాం ఏమవుతుందని. ట్రెండ్ ఈస్ ఇన్ అప్ ట్రెండ్. ఇక్కడ ఇంకోటి కూడా ట్రై చేయొచ్చు. మనకి ఒక ట్రెండ్ లైన్ కూడా ఒక డ్రా చేస్తే, ఒక ట్రెండ్ లైన్ డ్రా చేద్దాం గైస్ ఇక్కడ నుంచి ఇక్కడికి లైట్గా. ఓకే, ఓకే ఇది డ్రా చేసిన, ఐ థింక్ దిస్ ఇస్ బిన్ బ్రోకెన్, సో ఇగ్నోర్ ఇట్.
ఈ క్యాండిల్ అనేది ఈ జోన్లోకి మినిమం ఇంకా కిందకు వస్తే మేబీ వీ కెన్ ఎక్స్పెక్ట్ రిజెక్షన్ గైస్. సో చూద్దాం. ఇక్కడ మనకి యాక్చువల్గా ఏంటి, అప్ ట్రెండ్ మేజర్ సైడ్, మైనర్ అయితే స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్. ఇది అర్లీ బయింగ్ అనుకుంటున్నాను, బట్ యాక్చువల్గా మార్కెట్ అనేది కిందకి వెళ్ళాలి కాబట్టి మేబీ ఐ విల్ ప్లాన్ వన్ ట్రేడ్ ఫర్ సెల్ సైడ్. ఇక్కడ యూరో సిహెచ్ఎఫ్ కూడా అంతే. టైం లెట్ మీ ఓకే, యూరో సిహెచ్ఎఫ్ కూడా నేను ఒక డౌన్ ట్రేడ్ ప్లేస్ చేస్తున్నా. నేను ఎందుకు డౌన్ ట్రేడ్ ప్లేస్ చేశాను అంటే యాక్చువల్గా మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉంది, బట్ ఇక్కడ నుంచి చూస్తే స్ట్రాంగ్ సెల్లింగ్ వస్తుంది కాబట్టి యాక్చువల్గా సపోర్ట్ జోన్ కింద ఉంది. జోన్ అసలు మిటిగేటే చేయలేదు మార్కెట్, అంటే టచ్ కూడా చేయలేదు. సో నేను ఈ గ్రీన్ క్యాండిల్ ముందే వచ్చేసింది జోన్ టచ్ చేయకముందు. సో నేను అర్లీ బయింగ్ అనుకున్నాను. అర్లీ బయింగ్ అయితే ఇది ఒక ట్రాప్, మిగతా వాళ్ళు సెల్లర్స్ మళ్ళీ ఎంట్రీ తీసుకోవాలి కదా అని చెప్పి నేనైతే సెల్ సైడ్ అయితే ప్లాన్ చేశాను ట్రేడ్. బట్ యాజ్ ఆఫ్ నో క్యాండిల్ అగెయిన్స్ట్ వెళ్తుంది. ఓకే, ఇది ఒక గుడ్ రెడ్ క్యాండిల్ అయితే అవ్వాలి అని, అందుకే నేను అయితే సెల్ ట్రేడ్ ప్లేస్ చేశాను. బట్ వీ కెన్ సీ స్ట్రాంగ్ అప్ సైడ్ మూమెంట్. చూద్దాం ఏమవుతుందో. ఓకే, నేను ఈ జోన్లోకి వస్తే నేను ఒక బై ట్రేడ్ ప్లేస్ చేస్తా. జోన్లోకి రాకపోతే లేదు. ఓకే, జోన్లోకి స్లైట్గా ట్రై చేస్తుంది. మేబీ ఈ క్యాండిల్ అయిపోనియండి క్లోజింగ్, నెక్స్ట్ క్యాండిల్ బయింగ్కి ప్లాన్ చేయొచ్చు యూరో జీబీపీలో. ఇంటెన్షన్ అయితే యూరో జీబీపీస్ ఇన్ అప్ ట్రెండ్, అండ్ ఇది ఒక బేరిష్ ఫేర్ వాల్యూ గ్యాప్, ఐఎమ్ సారీ బుల్లిష్ ఫేర్ వాల్యూ గ్యాప్. ఒకవేళ ఇది మిటిగేట్ చేస్తే యాక్చువల్గా బుల్లిష్ ప్రెషర్ కనిపించాలి. సో అందుకే ఇక్కడి నుంచి ఒక బై ట్రేడ్ ప్లేస్ చేద్దాం. ఓకే, నా ఎక్స్పెక్టేషన్ అయితే ఇక్కడికి రావాలి క్యాండిల్స్ అని అనుకునే నేను సెల్ ట్రేడ్ ప్లేస్ చేస్తాను. బట్ మార్కెట్ అనేది ఈ క్యాండిల్ మనకి అగెయిన్స్ట్ వెళ్తుంది. ఇక్కడ కూడా నేను అదే ఇంటెన్షన్తో ప్లేస్ చేశాను, ఎందుకంటే ఇక్కడ ఉంది లిక్విడిటీ. సో లిక్విడిటీకి మార్కెట్ టచ్ చేసి, లిక్విడిటీ స్వీప్ చేసి మార్కెట్ మూవ్ అవ్వాలి. బట్ అసలు పాయింట్ ఏంటంటే ఫస్ట్ థింగ్ లిక్విడిటీ అనేది ఉండాలి ఎప్పుడంటే రియల్ మార్కెట్లో ఉంటుంది గైస్. ఇక్కడ ఏం లిక్విడిటీ, ఇక్కడ ఏం ఉండదు కదా, అంతా ఫేక్. ఓటీసీలో లిక్విడిటీ కాన్సెప్టే ఉండదు. ఓకే, సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సో ప్రైస్ యాక్షన్ అనడం కూడా, ప్రైస్ అసలు ఉంటే కదా యాక్టింగ్ చేయడానికి. అసలు దిస్ ఈజ్ నాట్ ఎ ఫ్రీకింగ్, దిస్ ఈజ్ ఆల్ మ్యానిపులేటెడ్ వన్, రైట్? ప్రైస్ అనేది మనుషులు, ఐ మీన్ వీఆర్ ద రీటైల్ ట్రేడర్స్ ఆర్ ట్రేడర్స్ మూవ్ చేయాలి. బట్ హియర్ ప్రైస్ ఈస్ వాట్ ఎవర్. ఈ ప్రైస్ అనేది, ఈ నంబర్ అనేది ఈస్ మూవ్డ్ బై దిస్ కోటెక్స్ బ్రోకర్, వాడిష్టం ఇది. ఇది అంటే ఇప్పుడు ఇప్పుడు రియల్ మార్కెట్లో అనుకోండి, సపోజ్ ఇది గ్రీన్ క్యాన్లో అవుతుందంటే ఎందుకు అవుతుంది? చాలామంది ట్రేడర్స్, మిలియన్స్ ఆఫ్ ట్రేడర్స్ ట్రేడ్ చేస్తారు కాబట్టి ఎక్కువ బై ఆర్డర్స్ ప్లేస్ అయితే ప్రైస్ మూవ్ అవుతుంది. బట్ ఇక్కడ ఇక్కడ ఎవరు మూవ్ చేస్తారు మార్కెట్ని? ఎంతమంది ట్రేడర్స్ అయినా కాదు. ఇట్స్ నాట్ ద ట్రేడర్స్, ఇట్స్ ది ఆల్గారిథమ్ డిసైడ్స్ వేర్ టు గో. సో ఎలా అవుతుంది జనరల్గా గైస్ ఓటీసీలోని? వీళ్ళు మరి బ్రోకర్ అయినా డబ్బులు సంపాదించాలి కాబట్టి వాడు ఏం చేస్తాడు బేసికలీ, సపోజ్ ఆడికి తెలిసిపోద్ది ఆవిడ ఎంత ఎక్కువ మనీ ఏ క్యాండిల్స్లో ట్రేడ్ అవుతుంది, ఏ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది, ఏ లెవెల్ దగ్గర ఎక్కువ ఉంటుందని, బికాస్ దే హ్యావ్ ద ఆల్ ఇన్పుట్స్, రైట్? సో మేబీ
అదే లెవెల్ దగ్గర ట్రాప్ చేసి ఎక్కువ అమౌంట్ని వాళ్ళు తీసుకుంటారు. ఓకే, హోల్డ్ ఆన్. ఆల్మోస్ట్ 3 to 1 సెకండ్. ఓకే, ఒక ట్రేడ్ మనం విన్ అయ్యాం. యూరో సిహెచ్ఎఫ్ విన్ అయ్యాం, కానీ యూరో జేపీవై వి లాస్ట్. ఓకే, సో నేను యూరో సిహెచ్ఎఫ్ ఎందుకు సెల్ సైడ్ వెళ్ళానో ఫస్ట్ చెప్తాను. మీకు తెలిసిందే, ఇక్కడ ఉన్నారు కాబట్టి దిస్ ఈజ్ ద నెక్స్ట్ సపోర్ట్. సో ఇక్కడికి వచ్చి మార్కెట్ ఇక్కడ నుంచి బయింగ్కి వెళ్తుంది అని నేను ఎక్స్పెక్టేషన్ అనమాట. ఎందుకంటే సపోర్ట్ ఏరియా ఇది కాబట్టి. బట్ ఇక్కడ నుంచి చిన్న రిట్రేస్మెంట్ అని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే స్టిల్ యూ కెన్ సీ బిగ్ బిగ్ రిజెక్షన్స్ ఫ్రమ్ అప్ సైడ్. సో నాకు తెలిసి ఇంకా మనకు ఛాన్స్ ఉంది ఒక సెల్లింగ్ క్యాండిల్కి. ఓకే, ఇక్కడైతే నేను 1 సెకండ్. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద యా. సో ఈ గ్యాప్లోకి వచ్చి రిజెక్షన్ తీసుకుంది. మనం ఫుల్ రెడ్ క్యాండిల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసాం, బట్ ఒక స్మాల్ గ్రీన్. సో ఇప్పుడు కూడా నాకు ఈ బేరిష్ ఫేర్ వాల్యూ గ్యాప్లోకి మార్కెట్ ఈ క్యాండిల్ వస్తే నేను మళ్ళీ ఇంకొక సెల్ ట్రేడ్ ప్లేస్ చేయడానికి ట్రై చేస్తాను. లేదు అంటే వీళ్ళు ట్రాప్ చేయడానికి ఏం చేయాలి, ఈ క్యాండిల్ అనేది మొత్తం గ్యాప్ని ఫిల్ చేయాలి. నెక్స్ట్ సెల్ ట్రేడ్ ప్లేస్ చేస్తా. ప్రస్తుతానికి మనకు ఆపర్చునిటీ లేదు, లెట్స్ వెయిట్. ఓకే, వి మిస్ ఇట్. మనం ఏమనుకున్నాం, ఇక్కడికి వస్తే బై చేద్దాం అనుకున్నాం. సో ఈ క్యాండిల్లో ఐ వాంట్ టు గో ఫర్ బై. కొద్దిగా సేఫ్టీ వస్తే నేను ఒక బై ట్రేడ్ ప్లేస్ చేస్తా. కిందకి రావాలి. మనం ఇది బుల్లిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ డ్రా చేసుకొని ఉంచుకున్నాం. సో మనం ఏమనుకున్నాం, ఈ మార్కెట్ అనేది ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఈ లెవెల్ని స్వీప్ ఆర్ ఫిల్ చేస్తుందో ఆర్ టచ్ చేస్తుందో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ బయింగ్ క్యాండిల్ అని చెప్పాము. దట్స్ ద బేసిక్ సెన్స్. ఎందుకంటే మార్కెట్ మామూలు ప్రైస్ యాక్షన్ ప్రకారం అయితే అలా మూవ్ అవ్వాలి. బట్ చూద్దాం ఈ ప్రైస్ యాక్షన్ వర్కౌట్ అవుతుందో లేదా అని. ఒకవేళ ఇది ఫెయిల్ అయ్యింది అంటే ఈ గ్యాప్, అంటే ఈ క్యాండిల్ క్లోజింగ్ ఇక్కడ వస్తే నేను మళ్ళీ అయినా ఎంటర్ అవుతాను. ఇప్పుడు యూరో జేపీవైలో కూడా నేను ఎయిదర్ ఈ లెవెల్కి వచ్చినా ప్లేస్ చేస్తాను ట్రేడ్, ఆర్ ఫిల్ చేసిన ప్లేస్ చేస్తాను. బట్ ప్రస్తుతం దే డింట్ టచ్ ద జోన్ ఎట్. ఓకే, ఇవ్వండి గైస్, ఈ గ్యాప్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. బట్ మనం మిస్ అయ్యాం, ఇక్కడ బై ట్రేడ్ ప్లేస్ చేయలేదు. ఓకే, ఈ చార్ట్లో చూసుకుంటే ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది. మనం ఓకే, సో మేబీ ఇఫ్ వి మార్కెట్ అనేది జోన్లోకి మేబీ వస్తే వీ కెన్ ప్లాన్ ఫర్ ఇట్. బ్యూటిఫుల్ గ్రీన్ క్యాండిల్ గైస్. సో ఈ గ్యాప్ అనేది వర్క్ అయింది ఇక్కడ. ఓకే, ఇక్కడే ప్రస్తుతానికి అయితే ఈ గ్యాప్, ఇది గ్యాప్ కాదు, ఇది ఒక సపోర్ట్ జోన్ అంతే. బట్ ఇదైతే గ్యాప్ అయితే వర్క్ అయింది గైస్. ఇక్కడ కూడా గ్యాప్ పర్ఫెక్ట్ వర్క్ అయింది చూడండి. నెక్స్ట్ క్యాండిల్ ఇస్ రెడ్. ఇక్కడ గ్యాప్ లేదు, ట్రై చేద్దాం అంటే. సో వీ కెనాట్ ఎంటర్ ఎనీ ట్రేడ్ హియర్. ఇక్కడైతే ఉంది, బట్
మార్కెట్ అనేది జోన్లోకి రావాలి. ఇట్ కమ్స్ దెన్ వీ కెన్ ప్లాన్. బ్యూటిఫుల్ క్యాండిల్, బ్యూటిఫుల్ క్యాండిల్. ఐ థింక్ హోల్డ్ ఆన్, ఇది అనేది అప్ ట్రెండ్. ఓకే, మనం ఇక్కడ ఇక్కడ ఉంది. సో ఐ థింక్ మనం ఇక్కడ నుంచి ఇంకొక బై ప్లేస్ చేయొచ్చు గైస్. ఈ క్యాండిల్లో సేఫ్టీ వస్తే నేను ఒక బై ట్రేడ్ ప్లేస్ చేస్తాను ఈ క్యాండిల్లో యూరో జీబీపీలో. రీజన్ ఏంటంటే ట్రెండ్ కంటిన్యూ చేస్తుంది అని చెప్పి. కొద్ది కింద వచ్చింది అనుకోండి, వీ కెన్ ప్లాన్ ఫర్ ఏ బై ట్రేడ్. ఓకే, ఈ సేఫ్టీ ఇవ్వట్లేదు బై ట్రేడ్ ప్లేస్ చేయడానికి. దిస్ క్యాండిల్ మనం బై ట్రేడ్ వెళ్ళాలని అనుకుంటున్నాను నేను. కొద్దిగా కిందకు వచ్చిన చిన్న డోజీ అయిపోయినా మళ్ళీ ప్రాబ్లమ్స్, అందుకే అట్లీస్ట్ ఓపెనింగ్ ప్రైస్కి వచ్చినా వీ కెన్ ప్లేస్ అన్ ఎంట్రీ. నేను ఒకవేళ ఈ లెవెల్ని టచ్, ఓకే ఐఎమ్ టేకింగ్ ఏ సెల్ ట్రేడ్ గైస్. ఐ టుక్ ఎ రిస్క్ హియర్ ఇన్ యూరో సిహెచ్ఎఫ్. చూద్దాం ఏమవుతుందో. అదొక రెసిస్టెన్స్ జోన్ కింద నేను కన్సిడర్ చేసి తీసుకున్నాను. మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ మనం బై ట్రేడ్ ప్లేస్ చేయాలి, బట్ అసలు మనకి ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఓకే, యూరో జేపీవై ఈ zone already done, so we can't use it anymore. It's been used, so ignore this. ఈ జోన్ ఇంకా పెండింగ్ ఉంది గైస్, అన్మిటిగేటెడ్ అన్యూస్డ్ జోన్. సో ఇట్స్ ఎ ఫ్రెష్ జోన్, దీన్ని యూస్ చేసుకోవచ్చు. యూరో సిహెచ్ఎఫ్. ఓకే, నేను ఏం చేశాను అంటే ఈ లెవెల్ ఒక మినీ ఎస్ఎన్ఆర్ లాగా ఉందని చెప్పి నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా గైస్. లెట్ మీ షో ఇట్ టు యూ. ఓకే, ఇక్కడ చూడండి, సపోర్ట్, బ్రేక్అవుట్, రెసిస్టెన్స్. మళ్ళీ ఇక్కడ చూడండి ఇదే లెవెల్ దగ్గర రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ 3 సార్లు. అండ్ దెన్ బ్రేక్అవుట్, మళ్ళీ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్, మళ్ళీ బ్రేక్అవుట్, మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ సపోర్ట్, సపోర్ట్, మళ్ళీ బ్రేక్అవుట్. సో ఏమవ్వాలి ఇది ఇప్పుడు? రెసిస్టెన్స్ అవ్వాలి. సో నేను అందుకే ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ క్రాస్ అయ్యాక నేను సెల్ ట్రేడ్ ప్లేస్ చేశాను. బట్ కరెంట్లీ చూసుకుంటే క్యాండిల్ అనేది స్ట్రాంగ్గా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఐ హోప్ ఇట్ విల్ గెట్ రిజెక్టెడ్, చూద్దాం. లేదు అంటే ఐ విల్ గో ఫర్ ఏ మార్టింగల్. We have 1.5 minute more to finalize it. ఓకే, ఇక్కడ రావడానికి మేబీ ఇట్ విల్ టేక్ టైం. ఇట్స్ ఎ గుడ్ గ్రీన్ క్యాండిల్ గైస్. మనం ఈ ట్రేడ్ మిస్ అయ్యాం, ఈ ట్రేడ్ కూడా మిస్ అయ్యాం. ఈ రెండు మనం ప్లాన్ చేసాం యాక్చువల్గా. ఈ ఇది బుల్లిష్ ఇంబ్యాలెన్స్లోకి వచ్చినప్పుడు ఐ వాంట్ టు ప్లేస్ ఏ బై ట్రేడ్, బట్ ఏమైంది, వీ మిస్ టు టేక్ ద ట్రేడ్. అండ్ ఇది కంటిన్యూషన్ ప్లేస్ చేద్దాం అనుకున్నాను. స్ట్రాంగ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్, ట్రెండ్ కూడా అప్ ట్రెండ్ కాబట్టి. సో ఇది కూడా మిస్ అయ్యాం. ప్రస్తుతానికి మార్కెట్ అనేది జోన్ దగ్గర అయితే స్ట్రగుల్ అవుతుంది. లెట్స్ సీ వాట్ క్యాండిల్ డస్. If it fails, I'll go for a martingale. ఇది ఒక ఎస్ఎన్ఆర్ గైస్. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటే, ప్రీవియస్లీ ఐ గేవ్ యూ అన్ ఎక్స్ప్లెనేషన్. సో ఇది ఒక రెసిస్టెన్స్ కింద వర్క్ అవ్వాలి కాబట్టి నేను ఒక సెల్ ట్రేడ్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. సో లెట్స్ సీ ఏం చేస్తుందో క్యాండిల్ అని.
Beautiful, guys. Beautiful. Perfect win. Perfect, guys. There you go. Perfect win. సో మళ్ళీ చెప్తాను, ఒక్క నిమిషం ఎందుకు తీసుకున్నాను. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇదొక ఎస్ఎన్ఆర్ జోన్ అని చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి, ఇట్ యాక్టెడ్ యాజ్ సపోర్ట్, సపోర్ట్, మళ్ళీ సపోర్ట్ అండ్ దెన్ బ్రేక్అవుట్. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, రెసిస్టెన్స్, రెసిస్టెన్స్, బ్రేక్అవుట్, మళ్ళీ గ్రీన్ రెడ్ క్యాండిల్ సపోర్ట్, మళ్ళీ లెవెల్ బ్రేక్ చేసింది, మళ్ళీ ఇక్కడ కూడా బ్రేక్ చేసి సపోర్ట్ కింద, మళ్ళీ సపోర్ట్, మళ్ళీ సపోర్ట్, ఇప్పుడు లెవెల్ బ్రేక్ అయింది. ఇప్పుడు సపోర్ట్ బ్రేక్ అయ్యాక ఏమవుతుంది, వి యాక్ట్ యాస్ రెసిస్టెన్స్. సో ఎగ్జాక్ట్లీ నేను ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకున్నాను. దట్ ఈస్ ద రీజన్ అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ గైస్, అండ్ వీ వాంట్ నాట్ ట్రేడ్. ఓకే, హోప్ యూ గైస్ అండర్స్టూడ్ దిస్ పార్ట్. ఓకే, మనకి ఇంకేమైనా ట్రేడింగ్ ఆపర్చునిటీ దొరికితే ఐ విల్ ట్రై టు టేక్. సో యాజ్ ఆఫ్ నో గైస్, నాకు ఐ ఫీల్ ప్రైస్ యాక్షన్ కూడా వర్క్ అవుతుంది. ఓకే, బట్ మనం ఏంటంటే వీ కాంట్ యూజ్ రియల్ ప్రైస్ యాక్షన్. రియల్ ప్రైస్ యాక్షన్ అంటే లిక్విడిటీ సో వాట్, లిక్విడిటీ అనే కాన్సెప్ట్ అయితే నాకు తెలిసి ఇక్కడ వర్క్ అవ్వదు. ఎందుకంటే లిక్విడిటీ అనేది రియల్ మార్కెట్లో ఉంటుంది, ఎందుకంటే రియల్ బయింగ్ అండ్ సెల్లింగ్ అవుతుంది. బట్ ఇక్కడ అంతా దిస్ ఈస్ రన్ బై ఆపరేటర్, సో ఐ డోంట్ థింక్ సో. నౌ ఐ థింక్ వీల్ హ్యావ్ వన్ ఆపర్చునిటీ గైస్, లెట్ మీ క్విక్లీ ఫైండ్ ఇట్ అవుట్. యా, దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ టు గో ఫర్ ఏ సెల్ ట్రేడ్. నేనైతే ఒక అచ్చా 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 ఇంకా పైన ప్లేస్ చేయాలి, బట్ ఐ టుక్ లిటిల్ ఎర్లీ ఎంట్రీ. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఎందుకు నేను సెల్ ట్రేడ్ ప్లేస్ చేశాను అంటే, యాక్చువల్గా ఇంకా పైన ప్లేస్ అవ్వాలి గైస్ ఈ జోన్లో ఎక్కడైనా అని. నేను కొద్దిగా క్యాండిల్ ఇక్కడ ఉన్నప్పుడు ప్లేస్ చేసా, బట్ కింద ప్లేస్ అయింది ట్రేడ్. ఐ హోప్ క్యాండిల్ గెట్స్ రిజెక్టెడ్. ఒకవేళ క్యాండిల్ రిజెక్షన్ ఇవ్వకపోతే, క్యాండిల్ పైకి వెళ్ళి క్లోజ్ చేస్తే నేను అగైన్ ఐల్ ఎంటర్ నెక్స్ట్ వన్ మార్టింగల్. సో ఇదేంటి, బేరిష్ ఇంబ్యాలెన్స్. సో ఎప్పుడైతే మార్కెట్ వెళ్తుందో, ఐ ఎక్స్పెక్ట్ దిస్ బయర్స్ అనేవాళ్ళు ఇక్కడికి వెళ్ళి ఈ గ్యాప్ని ఇక్కడ ఉన్న సెల్లర్స్ వాళ్ళని రిజెక్ట్ చేయాలి. సో ఆ ఉద్దేశంతోనైతే నేను ఇక్కడ సెల్ ట్రేడ్ అయితే ప్లేస్ చేశాను. చూద్దాం ఏమవుతుందో. టు బి ఫ్రాంక్, యాక్చువల్లీ ట్రేడ్ ఇంకా ఇక్కడ ఎక్కడైనా ప్లేస్ చేయాలి గైస్, బట్ ఐ టుక్ అన్ ఎర్లీ ఎంట్రీ. అండ్ ఈ ఎంట్రీ కూడా నేను ఈ జోన్లో పడాల్సింది కింద పడిపోయింది. బై ద టైమ్ ఐ పుట్ ద ట్రేడ్, ప్లేస్ ద ట్రేడ్, మా క్యాండిల్ అనేది కిందకు వచ్చేసింది సడన్గా. సో ట్రేడ్ అనేది లైట్గా మిస్ప్లేస్ అయితే అయ్యింది. అకార్డింగ్ టు మీ, నాకు తెలిసి ఇది కొద్దిగా పైకి వెళ్ళి గ్యాప్లో క్లోజ్ అవుతుంది క్యాండిల్. సో నెక్స్ట్ దానికి నేను రెడీగా ఉంటాను, మార్టింగిల్. ఓకే, ఇది ఎందుకు తీసుకున్నాము అంటే, దిస్ ఈస్ ది బేరిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ గైస్. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది రిజెక్ట్ చేస్తుంది, సెల్లర్స్ ఎంటర్ అవుతారు అని చెప్పి ఐ టుక్ ఏ సెల్ ట్రేడ్. ఓకే, బట్ ఐ ఫీల్ క్యాండిల్ విల్ ట్రై టు క్లోజ్ ఇన్ దిస్ లెవెల్. నేనైతే ఇది టచ్ చేయగానే రిజెక్షన్ వచ్చి కిందకి రావాలి అని ఎక్స్పెక్ట్ చేశాను. చూద్దాం ఏమవుతుందో. ఒకవేళ ఇది గ్యాప్లోకి వెళ్తే నేను నెక్స్ట్ మళ్ళీ సెల్ సైడే ప్లేస్ చేస్తా గైస్. రెడీగా ఉంచుకున్నాను ట్రేడ్. ఇఫ్ ఐ లూజ్ ఇట్, ఐఎమ్ గోయింగ్ టు గో ఫర్ ఏ సెల్ సైడ్ ట్రేడ్. ఓకే, మోస్ట్ ప్రొబాబ్లీ క్యాండిల్ అనేది రిజెక్షన్ అయితే తీసుకోవాలి, బట్ స్ట్రగ్లింగ్, లెట్స్ సీ. Okay, I think I need to go for a martingale for sell side in the same direction. Okay, come on. ఓకే, ఇప్పుడు మంచి పొజిషన్లో ఉంది, ఇప్పుడు ఎంటర్ తీసుకోవచ్చు.
రేపు ఓకే గైస్, నేనైతే ఒక సెల్ ట్రేడ్ అయితే ప్లేస్ చేశాను. ఇంకొద్దిగా సేఫ్టీ వస్తే ఐ ప్లేస్ వన్ మోర్ సెల్ ట్రేడ్. ఓకే, సేఫ్టీతో నేను ఇంకొక సెల్ ట్రేడ్ అయితే ప్లేస్ చేస్తాను. ఓకే, I took two trades, guys, in the same direction, sell side. Let's see what market does. బ్యూటిఫుల్, ఇదైతే ఎస్ఎన్ఆర్ అయితే భలే వర్క్ అయింది. పర్ఫెక్ట్ రెసిస్టెన్స్ ఇక్కడే మనం ఈ రెడ్ క్యాండిల్లో ట్రేడ్ తీసుకున్నాం, విన్ అయ్యాం. అండ్ ఈ క్యాండిల్ కూడా చూడండి, స్ట్రాంగ్ రిజెక్షన్ గైస్. ఇక్కడ చూసారు, ఇదంతా ఏంటంటే కింద నుంచి బయర్స్ అయితే రిజెక్ట్ చేస్తున్నారు. ఓకే, మనం ఈ లెవెల్ని సపోర్ట్కి యూస్ చేసామా? ఓకే, ఓకే, ఇక్కడైతే మనకి ట్రేడింగ్ ఆపర్చునిటీ ఓన్లీ జోన్లోకి వస్తే వస్తుంది. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపన్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మినిట్స్, ఇట్ టేక్ సమ్ టైమ్. ఇది నేను డీప్గా అయితే ఒక రెడ్ డీప్ క్యాండిల్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా గైస్. ఇట్ షుడ్ బి అ డీప్ రెడ్ క్యాండిల్, బట్ లెట్స్ సీ టిల్ ద లాస్ట్ సెకండ్ అండ్ సీ. ఓకే, ఇది నేనే చెప్పాను, ఇది లిటిల్ నేను ఎర్లీ ఎంట్రీ ప్లేస్ చేశానని. ఓకే, దిస్ షుడ్ బి a గుడ్ రెడ్ క్యాండిల్, బట్ I can't confirm it because it's OTC market. It's not in our control. Let's wait till the last second and find out. Okay, okay, ఇక్కడ ఒక ఇక్కడ కూడా నాకైతే ఏం క్లారిటీ లేదు. సో ఐఎమ్ నాట్ టేకింగ్ ఇన్ USD. సో వాట్ అబౌట్ GBP JPY? GBP JPY strong downtrend guys. Okay, strong downtrend. Okay, యాక్చువల్లీ ఇక్కడ ఇక్కడ ఒక లెవెల్ అయితే ఉంది. ఈ జోన్ చూడండి ఒకసారి. యా, ఇప్పుడు ఇదొక బేరిష్ ఇంబ్యాలెన్స్, మార్కెట్ కూడా డౌన్ ట్రెండ్, అండ్ వీ కెన్ సీ క్యాండిల్ ఈస్ ట్రైంగ్ టు క్లోజ్ అబౌవ్ ద లెవెల్. ఓకే, మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం క్యాండిల్ డీప్ రెడ్ అయితే అవుతుంది గైస్, బట్ మనం లాస్ట్ సెకండ్ దాకా కూడా ఏది కన్ఫర్మ్ చేయలేం. సో వీ విల్ వెయిట్ పేషెంట్లీ టిల్ దెన్. ఓకే, ఇక్కడ బేసికలీ నెక్స్ట్ ఒక సెల్ ట్రేడ్ అయితే ప్లాన్ చేయొచ్చు, బట్ ఆల్రెడీ వీడియో హాఫ్ అన్ అవర్ అయిపోయింది. సో ఐ డోంట్ వాంట్ టు ప్రొలాంగ్ ఇట్ మోర్. ఓకే, సో వెయిట్ చేస్తున్నా. ఇఫ్ యూ సీ గైస్, ఈ జోన్లోంచి మార్కెట్ అనేది ఇంత పైకి వెళ్ళినా యూ కెన్ సీ ద పుష్, బేరిస్ పుష్. అంటే సెల్లర్స్ అనేవారు పైనుంచి ప్రెజర్ పెడుతున్నారు, నువ్వు కిందకే వెళ్ళాలి అనేసి. ఎక్కడి నుంచి మనం ఒక లెవెల్ డ్రా చేసాం, ఆ లెవెల్ నుంచి ఈ లెవెల్ దాటాక ట్రై చేశారు బయర్స్ అనేవాళ్ళు, బట్ సెల్లర్స్ స్ట్రాంగ్లీ పుష్ చేస్తున్నారు వాళ్ళని కిందకి. సి, బ్యూటిఫుల్లీ రెస్పెక్ట్ అవుతుంది లెవెల్. నెక్స్ట్ వన్, హై ఛాన్సెస్ ఫర్ సెల్లింగ్ ట్రేడ్ GBP JPYలో. బ్యూటిఫుల్ క్యాండిల్ గైస్, సి, బ్యూటిఫుల్ ఎగ్జిక్యూషన్, పర్ఫెక్ట్ ట్రేడ్, పర్ఫెక్ట్ అనాలిసిస్. ఇక్కడే వీ గాట్ 3 ట్రేడ్స్.
బట్ టూ వీ డింట్ టేక్, వీ డింట్ గెట్ ఛాన్స్. ఫస్ట్ ట్రేడ్ ఇది, సెకండ్ ట్రేడ్ ఇది, థర్డ్ ట్రేడ్ ఇది గైస్. ఈ రెండు మనం తీసుకోలేకపోయాం. థర్డ్ ట్రేడ్ తీసుకున్నాం, విన్ అయ్యాం. ఆల్ రైట్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. నాకైతే అర్థమైంది ఏంటంటే ప్రైజ్ యాక్షన్ ఇస్ రెస్పెక్ట్ అవుతుంది. సో అండ్ దానికి తోడు మీరు వాట్ వీ కాల్ ట్రాప్ ట్రేడింగ్ కూడా యూస్ చేస్తే ఐ థింక్ దేర్ విల్ బి మచ్ మోర్ అక్యురసీ. Hope you guys like the video. If you like the content guys, please subscribe the channel kotta vallu unte and like the video. Thank you so much guys. See you in the next video. Have a good day. Bye bye.